శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక. ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేనే. అధికారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 38-40 డివిజన్లు కూటమికి కంచుకోటలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి భూస్థాపితం ఖాయం. కూటమి నాయకుల్లో వణుకు పుట్టించిన వెంకటాయపాలెం కాపుల సమావేశం. కాపులకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం. జగన్ పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాటలు దారుణం. విలువలు విశ్వసనీయత ఉంటే రాజీనామా చేసి పోటీ చేయి. మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు మాజీ ఎంపీ భరత్ ఆగ్రహం. అనునిత్యం పేదవాడి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి. పేదల ఆరోగ్య విషయంలో అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. 38 మంది లబ్ధిదారులకు 27.70 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఘోరంట్ల. ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అని అధికారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 38-40 డివిజన్లలో మనవాడులో మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన 38వ డివిజన్ ఇన్ఛార్జ్ బుడ్డిగ రవి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 38-40 డివిజన్లు గత 3 ఎన్నికలుగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత కూటమికి బలమైన కంచుకోటలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. 2014లో ఆకుల సత్యనారాయణకు, 2019లో ఆదిరెడ్డి భవానీకి, 2024లో తనకు ఈ 2 డివిజన్లలో గణనీయమైన మెజార్టీలు రావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ఎన్టీఆర్ కాలనీ ఏర్పాట్లో మాజీ ఎమ్మెల్సీ తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చేసిన సేవలను గుర్తు చేస్తూ 1986లో స్వంత నిధులతో భూమిని పూడ్పించి కాలనీ అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. అందువల్ల ఈ ప్రాంతానికి పార్టీతో పాటు కుటుంబానికి కూడా ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ప్రజా సమస్యలతో వచ్చే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కేవలం పార్టీ ప్రతినిధులుగా కాకుండా ప్రజల తరపున వచ్చిన వారిగా గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రతి కార్యకర్తను ఎమ్మెల్యేగా భావించి గౌరవించాలి. వారి ద్వారా వచ్చే సమస్యలు ప్రజల సమస్యలే అని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు కలిసి పనిచేయాలని అన్నారు. ఎక్కడైనా కూటమి నాయకులకు అధికారులు స్పందించకపోతే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే తానే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 38వ డివిజన్లో సుమారు 1.65 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. బీరువాల వీధి, కృష్ణానగర్ ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు స్థాయిలు పెంచే పనులు చేపట్టామని చెప్పారు. అదనంగా మరో 2 కోట్లతో శాశ్వత డ్రైనేజీ సమస్య పరిష్కారానికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. పుష్కరాల నిధుల క్రింద 4.14 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 40వ డివిజన్లో ఇప్పటి వరకు 55 లక్షలతో పనులు పూర్తి చేశామని, మరో 12 లక్షల పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. అదనంగా పుష్కరాల నిధుల క్రింద 5.86 కోట్ల ప్రతిపాదనలు ఆమోదం పొందాయని తెలిపారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. మహిళలను వేధించే వారిపై పీడీ యాక్ట్ సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో మహిళలు నిర్భయంగా సంచరించే వాతావరణం కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి, విద్య, వైద్య రంగాలకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. మతాలకు అతీతంగా ప్రజల అవసరాలకు స్పందించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి రాత్రి విందులో పాల్గొని టీడీపీ సీనియర్ కార్యకర్త ముత్యం నివాసంలో బస చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ హౌసింగ్ పట్టాలు ఇప్పటికే కానవరం పల్లకడియంలోనే ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది. అతి దగ్గరలో ఆ పట్టాలన్నింటినీ కూడా మంజూరు చేసే కార్యక్రమం తీసుకోబోతాం. దాంతోపాటు కొత్త పెన్షన్స్ కూడా అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా సచివాలయాల్లో అర్జీలు పెట్టుకోండి. సుమారు రాష్ట్రంలో 2,70,000 కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం శ్రీకారం చుడతాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న వాళ్ళని అనర్హులు చేసేశారు. గత 5 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోగా ఉన్న వాళ్ళని రేషన్ కార్డులు తీసేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 722 మందికి కొత్త పెన్షన్లు ఈ నియోజకవర్గంలోనే ఇవ్వడం జరిగింది. సుమారు 8,000 కొత్త రైస్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా చేస్తున్నాం కాబట్టి ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరిగి అడగడం కూడా ఎక్కువ అవుతూ ఉంది. అందరికీ చేసే బాధ్యత తీసుకున్నాం. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి సుమారు 6 కోట్ల రూపాయలతోటి కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అవ్వనివి ఎవరైతే సొంత డబ్బు పెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో వారికి సుమారు ఈ ఒక్క నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలతోటి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. ఒక పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. సిఎస్ఆర్ నిధుల ద్వారా 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్కూల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆర్ఓ ప్లాంట్లు పెట్టి ఎక్కడికక్కడ ప్రజలకి నాణ్యమైన త్రాగునీరు అందిస్తూ ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రివర్ ఫ్రంట్ పనులు శరవేగంగా పరిగెడతా ఉన్నాయి. మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. రేపు సాయంత్రం 6ంటికి 90 కూడా గుర్తించాలి. ఆ కార్యకర్తల్లోని 3 పార్టీల కార్యకర్తను కూడా సమన్వయం చేయాలి. అధికారి యంత్రాంగంతో వాళ్ళందరూ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. క్షేత్రస్థాయిలోని ప్రజలకి మరింత చేరువుగా కలిసికట్టుగా వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో 3 పార్టీలు కూడా బలంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నాం, చర్చించుకుంటున్నాం. రాజకీయ ప్రాధాన్యత ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద ఆలోచిస్తూ ఉన్నాం. ఎక్కడ జనసేనకు కానీ బీజేపీకి కానీ రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడానికి వారికి కావాల్సింది ఏంటన్నది అడుగుతున్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం, కలిసికట్టుగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 కోట్ల రూపాయలతో కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తామని ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కాపు నాయకులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు విమర్శించారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు తమ మేనిఫెస్టోలో కాపుల సంక్షేమ, అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గాలికి వదిలేశాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు విమర్శించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామచంద్రాపురం వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కాపు నాయకుల సమావేశం ప్రభుత్వాన్ని కలవరపెట్టిందని అన్నారు. కాపులకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే కూటమిలోని కాపు నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ రాజకీయాల్లో హుందాతనం, సంస్కారం అవసరమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం ఉంటేనే సవాళ్లు విసరాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ కాపు నాయకుడు మేడ గురుదత్త ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కనీసం 10% కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను మళ్లించేందుకే డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాపుల హామీల అమలుపై భవిష్యత్తులో ఉద్యమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.
మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం, ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం తప్ప మరేమీ సాధించలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని విమర్శించే నైతిక అర్హత కొందరు నాయకులకు లేదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మర్యాదపూర్వక భాషను పాటించాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో గిరిజాల బాబు, అడపా శ్రీహరి, అజ్జవరపు మరిడయ్య, గుర్రం గౌతమ్, చవాకుల సుబ్రహ్మణ్యం, మజ్జి అప్పారావు, రొక్కం త్రినాథ్, దూలం ప్రసాదరావు, నల్లిమిల్లి సత్తిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ ఒక సంవత్సరం చదివితే పరీక్షలు రాస్తాం, అలాంటిది 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరంలో మీ కూటమి యొక్క సరుకు సత్తా తెలియాలని అంటే ఒక్కసారి నేను పోటీకి వెళ్తానండి, వెళ్ళి నేను నిరూపించుకుంటానని చెప్పి మీరు పర్మిషన్ తీసుకొని వస్తే అది విలువలో విశ్వసనీయతతో కూడినటువంటి కూటమి అంటాం. ఏదో పైన ఉన్నటువంటి నాయకుడు రెచ్చగొడితే మీరు రెచ్చపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు గుణపాఠం చెప్పక తప్పదు. అటువంటి పరిస్థితుల్ని మీరు కొని తెచ్చుకున్నారు. అందుకు నిదర్శనమే ఏంటంటే ఇవాళ ఒక కాపు నాయకులు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క మాటను అడుగుతున్నారు. ఇవాళ మేనిఫెస్టో సూపర్ 6 సూపర్ 7 అంటున్నారు. ఇవాళ మీ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అంటానికి నిదర్శనం ఏంటంటే ఒక కాపు నాయకులు మీటింగ్కే మీరు బైకంపితులు అయిపోతున్నారంటే మరి మిగతా కులాలు కూడా అందరూ కూడా ఇలాగే మొదలు పెడితే మాత్రం మీరు భూస్థాపితం కావడం ఖాయం. రాబోయే రోజుల్లో మీకు మా నాయకుడు తోట త్రిమూర్తులు ఏదైతే చెప్పాడో దాని విశ్వసనీయతను మీరు పాటించి మీరు ఏదైతే 19 మీటింగ్కి ముందు గతంలో వెంకటాయపాలెం మీటింగ్ ఎప్పుడో 10-15 రోజుల నుంచి మా అందరికీ మెసగా ముందు రోజు పెట్టారని అంటే ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత వారు పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఏమాత్రం నిర్వర్తించకుండా అమలుపరచకుండా ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులుగా మేము చెప్పటమే కాదు, ముఖ్యంగా ప్రజల్లో ఆ ప్రజాగ్రహం అన్నది స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ సూపర్ 6 అన్నా కానీ తక్మా పథకాలన్నీ కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచినటువంటి పథకాల్లో 10వ వంతు కూడా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అన్నది నిర్వర్తించట్లేదు. అందుకని ప్రజాగ్రహం పొందుతున్నారు. ఆగ్రహం వచ్చి వారు అన్ని చోట్ల తిరగబడుతున్నటువంటి ఉన్నాయి అవన్నీ కూడా. అందుకని ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపెడుతున్నది అన్నది దానికి నిదర్శనం. ఓట్లు ఎంపీ పోటీ చేసినప్పుడు 5,43,000 ఓట్లు ఆ రోజు రావడం జరిగింది జగనన్నకి. అప్పుడు బహుశా ఇవి ఈవీఎంలు లేవనుకోండి, ఇది ఒరిజినల్ పంపు కొట్టినాయి కదా, ఒరిజినల్ ప్రజలు ఓట్లు వేస్తే 5,43,000 మెజారిటీ వచ్చింది. తల కింద పెట్టండి, కాళ్ళు పైకి లేపండి, మొత్తం అందరూ కూడా ఆ మెజారిటీలు రావు. అలాంటి వ్యక్తికి మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. నేను అడుగుతాను, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, ప్రజారాజ్యం పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, ఇంకెన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు మూకముడిగా దాడి చేసినా కానీ జగనన్న ఒక్కడే నిలబడ్డాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇదేం పరిచయం ఏం కాదు. జగనన్న ఏంటి, ఆయన సామర్థ్యత ఏంటి, ఆయన పట్టుదల ఏంటి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోటి అంటాడు, గతంలో ఆయన మర్చిపోయాడేమో, రంగరాయ కాలేజీలో మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నట్టుంది ఎలక్షన్కి. ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ స్టార్ట్ అవుద్దో, స్టార్ట్ అయిన 5 నిమిషాలకి బీపీ లేచిపోద్ది. మీకు జోస్యం చెప్తా ఉన్నా, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. మరి మీరు కౌంటింగ్ స్టేషన్లో మీరు పోటీ చేస్తే కౌంటింగ్ స్టేషన్లో ఉంటారో లేదో కూడా ఒకసారి చూసుకోండి. అపోలో హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన పేరు సుమన్ గారు, పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉంటారు. సుమన్ గారికి చెప్పి అపోలో హాస్పిటల్లో ఒక బెడ్ రెడీ చేసి పెట్టుకోండి నానాజీ గారు.
మీకు పెరగబోయే బీపీకి, మీకు పెరగబోయే హార్ట్ బీట్కి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రాత్రి తర్వాత ఖచ్చితంగా వచ్చేది పగలే. సూర్యుడు వస్తాడు, జగనన్న వస్తాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి నానాజీ గారు. అన్ని రోజులు మన ఉండవు అండి. ఈ లుస్కులన్నీ తెలుసు. తెలిసే ఇప్పటిదాకా నీ పైన కేసులు కొట్టలేదు నాయన. ఏదైతే సీజ్ చేశారో, అమౌంట్లు సీజ్ చేశారో అయ్యనే విడిపించుకున్నావా? అవి కూడా చేసుకోలేదు కదా. అంటే దానికి అర్థం ఏంటి? నిన్ను అరెస్ట్ చేయడం అనేది సబబు అనేది దానికి అర్థం. 2 సంవత్సరాల కాలం అయింది. ఇప్పటిదాకా నీ కేసులు ఏమన్నా కొట్టించుకున్నావా? మాఫీ చేయించుకున్నావా? సిఐడి అనేది ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉంటుంది కదా. మరి ఆధీనంలో ఉన్నప్పుడు ఎందుకు చేసుకోలేకపోయావు? ఒక్కడిని ఇంట్లో పెట్టి 50 మందిని పోలీసులు పంపించి అందరికి సమాధానం చెప్తాడని ధైర్యంగా ఎదుర్కొన్నవాడు, ఆడుకున్న ధైర్యం కూడా నీకు లేదంట్రా బాబు. 12 ఏళ్ళు నాకు అటు నీకన్నా ముందు ఎంపీ చేసినోడిని, నీకన్నా సీనియర్ని. ముందర ఫస్ట్ సీనియర్స్కి ఏ రకం పలకాలు బదలు కొట్టడం. రాజమండ్రిలో నా పేరుతో ఎన్ని శిలాఫలకాలు ఉంటాయో అన్ని శిలాఫలకాలు బదలు కొట్టడం. నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నిర్వీర్యం చేయడం. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? అంటే మనం అంటూ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, రాజమండ్రి ప్రజలను కూడా ఒకటి ఆలోచన చేయమని కోరుతాం. వీళ్ళ కుటుంబంలో మేయర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యేగా 4 పదవులు. నేను అడుగుతా ఉన్నా, సుమారుగా 18 సంవత్సరాల 16 సంవత్సరాలు అయిందా? 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల కాలంలో చెప్పుకోవడానికి ఏమన్నా ఉందండి అసలు? కనీసం ఇంకో నేను పలానా ఈ కట్టడం కట్టించాను, లేకపోతే పలానా ఇది చేశాను. 18 సంవత్సరాలండి. ఏమన్నా ఉందా? ఒకటైనా ఉందా? నవ్వుతారు కనుక. మొత్తం మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎవరికైనా చెప్తే 18 సంవత్సరాలు ఈ కుటుంబం ఉంది, రాజమండ్రికి ఏం చేశారా అంటే చెప్పుకోవడానికి ఓడగొడలేదు. మళ్ళీ చెప్తున్నాడు అమృత్ పథకాల గురించి చెప్తున్నాడు. మనం కూడా పెట్టుకుంటున్నాము. ఇవి కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దిగజారుతనానికి చివరితనం అని చెప్పాం. అయితే ఒక ఉన్మాదిలాగా ఆయన మాట్లాడిన విధానం మీరు అందరూ కూడా బాడీ లాంగ్వేజ్ కూడా ఆయన అబ్జర్వ్ చేయండి. ఒక మానసిక స్థితి సరిగ్గా లేని వాడు, ఒక మదక ద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తి కింద ఆయన మాట్లాడిన విధానం ఉంది. ఎందుకంటే ఎందుకు ఉలికి పడుతున్నారో తెలియదు. ప్రతి పార్టీలో కూడా ప్రతి సామాజిక వర్గానికి ఒక విభాగం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా కూర్చుని చర్చించుకునే విధానం ఉంటుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ త్రిమూర్తి గారు లక్ష్మీనగర్లో లక్ష్మీపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న కాపు ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి దాంట్లో కూడా ఏ జెండా కూడా ఏం లేదు. గత ఎన్నికల్లో ఏ విధంగా మభ్యపెట్టి మా కాపు సామాజిక వర్గాన్ని మరి అన్యాయం చేశారో వాళ్ళకి న్యాయపరంగా రావాల్సిన ప్రతి అంశంలో కూడా జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి చర్చించుకుని మరి తప్పకుండా అధికారం చేపట్టాక కాపుల్ని పక్కన పెడుతున్నారు. ఏమైతే న్యాయపరంగా రావాలో ఈ రోజు ఉంటే కూటమి ప్రభుత్వం ఒక రోజు ప్రకటించింది. ప్రతి సంవత్సరం కూడా 3,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా, అదేవిధంగా సమయానికి ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య అందజేసి కాపు భవనాలు నిర్మిస్తామని చెప్పడం అనువంతా కూడా వాళ్ళు నెరవేర్చుకోలేకపోవడం వల్ల అందరూ కూడా సమావేశం చేసుకుని మా పెద్దలు కూడా మాకు మార్గదర్శనం చెప్పారు. మా ఎమ్మెల్సీ మరి శాసన మండలి నాయకులు బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. మన వ్యక్తిగత విమర్శలు కాదు, మనం సామాజిక వర్గాన్ని ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో
వాళ్ళకి న్యాయం జరిగేలాగా మనందరూ ఒక ఏజెండా కింద ముందరికి వెళ్ళాలని అంటే దాని గురించి ఎందుకు ఉలికిపాటు పడతారో ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. సాక్షాత్తు మాకున్న రాజకీయ పరిజ్ఞానంలో ఒక పార్టీ అధినాయకుడు మంగళగిరిలో ఆయన జనసేన కార్యకర్తలతో పెట్టుకుని నన్ను విమర్శిస్తుంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడతలేదు, ఒక ఎంపీ మాట్లాడతలేదు, ఒక చైర్మన్ మాట్లాడతలేదు అని చెప్పి ఒకసారి అన్నారు. అదేవిధంగా మా ఎప్పుడైతే మేము ఇది ప్రకటించుకున్నామో ఒక 100-2 రోజుల ముందర సడన్గా ఎప్పుడు ఆయన ఏమైనా పర్యటన ఉంటే ఒక 10 రోజుల నుంచి మొదలు కొట్టేసే విధానానికి మరి తక్షణమైన ప్రత్యక్షమైపోయి వాళ్ళందరికీ కూడా ఒత్తిడి చేసిన విధానం మీరు ఎందుకు అన్ని వర్గాల ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2 సంవత్సరాల ఎన్డీఏ పాలన నీతి నిజాయితీగా కొనసాగుతుందన్నారు. మంత్రి లోకేష్ పరిశ్రమలు తీసుకురావడంలో సఫలీకృతమయ్యారని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే 4వ వంతు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని స్పష్టం చేశారు. జగన్ విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెన్నుపోటు అని ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ తాము చేసిన విద్వేషాలు గుర్తులేవా అని ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను జగన్ భ్రష్టు పట్టించాడని విమర్శించారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. వాస్తవాలు వక్రీకరించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జాతి సమైక్యత కోసం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ పై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన 6 వాగ్దానాలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని అన్నారు. అన్నా క్యాంటీన్ మూసేసి పేదల కడుపు కొట్టిన జగన్ కనీసం రాజన్న క్యాంటీన్ అని పేరు పెట్టే పేదల కడుపులు నింపావా అని ప్రశ్నించారు. జగన్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి ప్రభుత్వానికి తలకు మించిన భారంగా ఉందని వివరించారు. గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్ రాష్ట్రానికి రావడంతో భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషించారు. వేమగిరి దివాన్ చెరువు ప్రాజెక్ట్ మంజూరయ్యాయి. పనులు త్వరలో ప్రారంభం అవుతాయని చెప్పారు. బొత్స, తోట త్రిమూర్తులు ఎందుకు కాపులకు న్యాయం చేయలేదు? ముద్రగడ అయితే ఏకంగా పేరే మార్చుకున్నాడని విమర్శించారు. ఈ సమావేశంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మద్శెట్టి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గంగిన హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నువ్వు దోచుకున్న సొమ్ముతో మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వేల మందిని పోషించి బూతులు తిట్టించే కార్యక్రమం మొదలెట్టావు. తప్పుడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నావు. వాస్తవాలను వక్రీకరించి అబద్ధాలను ప్రచారం చేసి నమ్మించాలని చూస్తున్నావు. ఎట్లా అధికారంలోకి వస్తావు నువ్వు? ఎక్కడికక్కడ గ్రూపులను రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, కులం మీద కులాన్ని ప్రయోగించడం, ఒక జాతి సమైక్యత కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేయటం, ఒక కులస్తుడిగా ముద్ర వేయటం. అందరివాడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సమగ్రత కోసం కలిసి కృషి చేయాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, అందరికీ ఉపాధి రావాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన కుల బ్రాండ్ వేస్తావు. సొంత కులస్తులను రెచ్చగొట్టి ఆయన్ని బదనాం చేయండి అని చెబుతావు. నీ చరిత్ర ఏంటి? తల్లిని చెల్లిని బయటకు గెంటేసి ఆస్తులన్నీ కబ్జా చేసిన వాడు నువ్వు ఎలా చెబుతావు? సొంత బాబాయిని హత్య చేయించిన చరిత్ర నీది. అనేక హత్యలకు కారణమైన కుటుంబం నీది. నీ చరిత్ర వాగ్దానాలు 6 ప్రధానమైనవి. 6 ప్రధానమైన వాటిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున 1వ తారీఖు కల్లా తంచనగా వారికి ఇంటికి చేరుస్తా ఉన్నాం. 65 లక్షల మందికి పెన్షన్లు అందుతా ఉన్నాయి. తల్లికి వందనం, నువ్వు తల్లికి వందనం ఇస్తానని ఏం చెప్పావు? ఎంతమందికైనా ఇస్తానని దగా చేసి ఒక్కళ్ళకే ఇచ్చావు. అది కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టావు. ఇవాళ తల్లికి వందనం, స్కూళ్ళు తెరవడంతో తల్లికి వందనం ఇస్తున్నాం. 15,000 రూపాయలు ఎంతమంది బిడ్డలు, 4 5 ఇస్తా ఉన్నాం. సంతృప్తికర స్థాయిలో జరుగుతూ ఉంది. మరి నువ్వెందుకు ఇవ్వలేదు? అలాగే అన్నా క్యాంటీన్లు, పేదవాడికి పట్టిన అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ముగించేసావు. జగనన్న కాలనీ, జగనన్న క్యాంటీన్లు పెడతానన్నా పెట్టావా? రాజశేఖర రెడ్డి క్యాంటీన్లు అన్నా పెట్టావా? పట్టిన అన్నం పెట్టలా. ఇవాళ 269 క్యాంటీన్లు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాయి. లక్షలాది మందికి ఉపాధి దొరుకుతా ఉంది. ఇవాళ చెప్పిన వాటికంటే చేసినవి చాలా ఉన్నాయి. ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తానన్నాం, 15,000 రూపాయలు ఇస్తున్నాం లేదా? 15,000 రూపాయలు చొప్పున ఇచ్చాం, 2వ విడత తీయబోతున్నాం. ఏది చేయలేదు. గీత కార్మికులకి మద్యం షాపుల్లో వాటా ఇచ్చాం. అలాగే మత్స్య కార్మికులకు 20,000 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం.
పని లేని సీజన్లో. ఇవి కాకుండా దాదాపుగా 100, ఒకటి కాదు 2 కాదు 100, ఒక 1500 రూపాయల పెన్షనే పెండింగ్లో ఉంది. 1500 రూపాయలు ఇస్తామన్నది ఒకటే పెండింగ్. అది కూడా ఏంటంటే ఆర్థిక వనరులు చూసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి అసలు వడ్డీ కట్టలేక చచ్చిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ల మీద 65,000 కోట్ల రూపాయలు, 2 సంవత్సరాలు 65,000 చిల్లర కోట్లు మనం ఖర్చు పెట్టాం. మాట తప్పలేదు, మాటని తిప్పలేదు. నువ్వు 5 ఏళ్లలో 5 సార్లు పెంచావు కరెంటు ఛార్జీలు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు విద్యుత్ ఛార్జీలు తగ్గించేది. అప్పుల భారం తగ్గిస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద. ఒక ట్రాన్స్ఫార్మర్ వేయలేదు, ఒక సబ్స్టేషన్ కట్టలేదు నీ హయాంలో. ఇవాళ వందలాది సబ్స్టేషన్లు కడుతున్నాం, వేలాది ట్రాన్స్ఫార్మర్లు వేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి విలేజ్లో కూడా లో వోల్టేజ్ లేకుండా చేస్తున్నాం. నిత్యం విద్యుత్ అందించగలుగుతున్నాం. రాబోయే రోజులు ఇంకా తగ్గుతాయి ధరలు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నగరానికి చెందిన మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి, సునీత దంపతుల చేతుల మీదుగా ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా యాగశాల నిర్మించి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ స్వామివారి విగ్రహాన్ని మన్యం కుటుంబ సభ్యులు ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్టాపన చేశారు. జగ్గంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుణ్ణి దర్శించుకుని ప్రజలందరూ తరించాలని కోరారు. మన్యం నవీన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం భక్తి ప్రవక్తులతో జరగడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. తమకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహాపూర్ణాహుతికి చలపతి గురుస్వామి చేతుల మీదుగా హారతులు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ట్రస్టీలు చల్లా శంకర్రావు, పోలసనపల్లి హనుమంతరావు, ఇమ్మంది మోహన్ రావు, చాంబర్ అధ్యక్షులు తవ్వా రాజా, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, కటారి నగర్ శ్రీను, షోలే స్వామి, పిచ్చుక సత్యనారాయణ, దవులూరి రామకృష్ణ, బురుగుపల్లి శేషారావు, మెట్ల యేసుపాదం, మన్యం ప్రవీణ్, వినీల, మన్యం నవీన్, జ్యోతి దంపతులు తదితరులు పాల్గొన్నారు. గారు
దశమి ప్రయుక్త సౌమ్యవాసర మహాపర్వణ పుణ్యకాలే ఆచరిత శ్రీ 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 భద్రకాళి సమేత నమో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట ఈరోజు ఉదయం 8:46 స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందండి. అందరికీ కూడా ఈ రోజుని స్వామివారు ఆశీస్సులు తీసుకుని ఆయన దివ్యానుగ్రహం పొందవలసిందిగా ఆలయ తరపున ఆలయ కమిటీ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం తరపున మా కుటుంబం తరపున అందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాను. ఇంతలాగా బాగా జరిగిందంటే ఈ కార్యక్రమం అంతా మా అమ్మగారు నాన్నగారు కోరిక, వారి కోరిక మీదట మా ఇలవేలు పైన వీరభద్ర స్వామి విగ్రహం కట్టించి ఆలయం కట్టించాలనే ఒక కోరికని ఆ స్వామి సంకల్పంతో ఈరోజు ఇలా నెరవేరింది. దీనికి అన్యదా మేము అమ్మగారికి కమిటీ అందరికీ కూడా రుణపడి ఉంటాం. చాలా చాలా సంతోషం. చాలా చాలా బాగా జరిగింది. అందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నానండి. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా వారి కుమారులు మన్యం ప్రవీణ్, మన్యం నవీన్ వీరందరూ కలిపి ఈ సునీత్ గారు సత్యనారాయణమూర్తి గారి భార్య ఆవిడ సంకల్పం మేరకు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మన అందరికీ తెలుసు, వీరభద్రుడు అనగానే ఒక అందరిలోనూ కూడా ఒక భయం ఉంటుంది. అదే రకంగా పవర్ఫుల్ గాడ్, మనకి ఏ విజయం చేకూరాలన్నా వీరభద్రుడి వల్లనే సంభవిస్తుంది అన్నది ప్రతి ఒళ్ళలోనూ ఉంటుంది. ఆయన ఒక రకంగా చెప్పాలంటే శివుడి యొక్క అవతారం అని చెప్పుకుంటాం. ఇంకో రకంగా చెప్తే శివుడి కుమారుడు అని కూడా చెప్తాం. దక్షయజ్ఞంలో సతీదేవి దగ్ధమయ్యాక ఏ పరిస్థితుల్లోనూ ఎవరిని విడిచిపెట్టకూడదు, ఈ దక్షుడిని ఇది చేయాలి, అతని యజ్ఞం భంగం కలిగించాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి శివుడు సతీదేవి దగ్ధం అవడంతో బాధతోటి ఈ వీరభద్రుడిని తన జటాజట నుంచి సృష్టించడం జరిగింది. ఇవాళ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. మనకు తెలుసు, మురమళ్ళలో నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. వివాహాలు కాని వాళ్ళు కానీ అయినా కోరికలు ఉన్న వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ఆ కోరికలు తీర్చుకోవడం కోసం అక్కడ స్వామివారికి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ భద్రకాళితోటి ఆలయం నిర్మించాలి. ముందు మామూలుగా వీరభద్రుడిని ఒక్కడే పెడదాం అనుకున్నది, ఇక్కడ కళ్యాణాలు జరగాలి. ప్రస్తుతం ఏంటంటే కమిటీ మెంబర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆలోచన ఏంటంటే ప్రస్తుతం మహాశివరాత్రికి కళ్యాణాలు చేద్దాము, మహాశివరాత్రి తదనంతరం నిత్య కళ్యాణం వైపుకి ఈ దేవాలయాన్ని తీసుకెళ్దాం అనేటటువంటి ఆలోచన చేశారు. ఈ రోజున ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి ఈ దేవాలయాన్ని ప్రాంగణంలో నిర్మించినటువంటి మన్యం కుటుంబం వారికి పూర్తిగా మేము కానీ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం వారు కానీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఈ దేవాలయం అందులో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో భద్రకాళి వీరభద్ర స్వామి అనుగ్రహంతో ఈ ఊరు చల్లగా ఉండాలి, ఏ రకమైనటువంటి అవాంతరాలు రాకూడదు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని చెప్పేసి ఆ తల్లి ఆ తండ్రి అనుగ్రహం ఉండాలని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు అంటే రేపు కళ్యాణం చేస్తున్నారండి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. అదే మహాశివరాత్రి కూడా ప్రతి మహాశివరాత్రికి కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ కానీ ఎవరైనా బయట నుంచి కూడా వచ్చి అంటే తక్కువ రుసుముతోటి చేసుకునే వెసులుబాటు ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ శాంతి కళ్యాణం చేస్తున్నారు ఈ రోజు విగ్రహ ప్రతిష్టానంతరం. అదే రకంగా రేపు మన చామరాపు కామర్స్ ట్రస్ట్ హాల్లో కళ్యాణం నిర్వహించి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా అందరూ వచ్చి దేవీ దేవతల అనుగ్రహం పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాజమహేంద్రవరం 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి ఆధ్వర్యంలో ఎన్బిఆర్ స్కూల్లో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం 13వ వార్డులోని ఎన్బిఆర్ స్కూల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పిలుపు మేరకు 13వ వార్డు ఇన్ఛార్జ్ అప్పల వెలుగు కుమారి 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, స్థానిక నాయకులు, నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారులకు విద్యారంభం సందర్భంగా అక్షరాభ్యాసం నిర్వహించి వారికి విద్యాభ్యాసంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వార్డు అధ్యక్షుడు నగరబోయిన రామకృష్ణ
యూనిట్ ఇన్ఛార్జ్ బొర్రా చిన్ని, ఏలూరు దేవి ప్రసాద్, పోలవరపు రాము, శ్రీను, శెట్టి అప్పారావు, చుక్కా రామకృష్ణ, అప్పన్న బాబు తదితర నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది విద్యేనని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మరి ఈనాటి 13వ వార్డు ఎన్వీఆర్ స్కూల్లో జరిగిన కార్యక్రమం అక్షరాభ్యాసం. ఈ యొక్క కార్యక్రమం మన నగర శాసనసభ్యులైన శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల విల్కుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే స్కూల్ ప్రధానోపాధ్యాయులు, సహచర టీచర్లు అందరూ కలిసి ఎంతో ఘనంగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా పిల్లలతో పాటు మరి యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు, అలాగే కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. మరి పిల్లలు ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా మరి పిల్లలతో ఓం అనే అక్షరాన్ని రాయించే యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా మంచిగా జరగాలని, ఇంకా కూడా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వాలని, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చి ఉన్నారో వారు మరి ఇంకా అనేక మందిని మోటివేట్ చేసి ఇక గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెంచాలి. ఎందుకంటే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి విద్యాశాఖ మంత్రి, అలాగే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు మరి మనం ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ప్రైవేట్ స్కూల్ యొక్క యాడ్స్ చూస్తుంటాం. మనం గవర్నమెంట్ స్కూల్ యాడ్స్ మరి ఎప్పుడు ఏనాడు మనం చూడలేదు. ఈరోజు ఈ యొక్క చరిత్ర కలిగిన కూటమి ప్రభుత్వంలో మరి ఒక గవర్నమెంట్ స్కూల్లో పాస్ అయిన పిల్లల యొక్క రిజల్ట్ కూడా మరి యాడ్స్ కింద ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. కనుక గవర్నమెంట్ స్కూల్ కూడా మరి ప్రజలు కూడా ఆదరించి మరి ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2026 సంవత్సరానికి సంబంధించి మరి రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు రాజమండ్రిలో ఉన్నటువంటి 13వ వార్డులో ఎన్వీఆర్ స్కూల్లో ఈరోజు జరిగినటువంటి అక్షరాభ్యాసానికి కూడి వచ్చిన మా కూటమి సభ్యులందరికీ, అలాగే ఈరోజు అక్షరాభ్యాసం చేస్తున్న తల్లిదండ్రులకు, చేయిస్తున్న తల్లిదండ్రులకు, ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులు మరియు మిగిలిన టీచర్ వారందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరిని చదువుకోమని, చదువుకుంటే దేశం బాగుపడుతుందని, ఎవరైతే చదువుకొని ఉన్నత స్థానాలకి వెళ్తారో వారందరికీ కూడా అనేకమైన ప్రోత్సాహాలు అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా ప్రతి ఇంటిలోనూ ఎంతమంది పిల్లలైతే చదువుతున్నారో వారందరికీ కూడా ప్రతి సంవత్సరము ఒక్కొక్క పిల్లకి 15,000 రూపాయలు చొప్పున మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వేస్తున్నారు. ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, నలుగురుంటే 60,000, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా వేస్తున్నారు. ఈ సంవత్సరం మరి 10th క్లాస్ పిల్లలు ఈ ప్రభుత్వంలోనూ అనేక మంది పిల్లలు 500 మార్కులు మించి 600 లోపు వచ్చిన పిల్లలు అనేక మంది ఉంటే వారందరినీ కూడా మరి ప్రైవేట్ కాలేజీల్లోనూ జాయిన్ చేయడమే కాకుండా వారికి తగిన సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం నుంచి కూడా అందిస్తున్నారు. అలాగే రాజమండ్రి వచ్చేటప్పటికి 400 మంది పిల్లలు మరి అబో 10th క్లాస్ చదివిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా కాలేజీలో జాయిన్ చేసి వారికి ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నిటినీ తీర్చిన మా డైనమిక్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అని మీకు తెలియపరుస్తున్నాను. ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన మరి ఎన్వీఆర్ స్కూల్ స్టాఫ్ వారికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లలు బాగా చదువుకోవాలని, చదువుకుంటూ అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్తారని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన తనయుడు అయినటువంటి నారా లోకేష్ గారు విద్యను ముందుకు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకరాజు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి స్వనిధి పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువ నాయకుడు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల అధ్యక్షుడు మత్సటి శివప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వనిధి పథకం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వీధి వ్యాపారులు, కూరగాయలు, పండ్లు విక్రయించేవారు, టీ స్టాల్, టిఫిన్ బండ్ల యజమానులు వంటి చిన్న వ్యాపారులకు గ్యారంటీ లేకుండా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. పథకం క్రింద మొదటి విడతలో 15,000 రూపాయల రుణం సకాలంలో చెల్లించిన వారికి, రెండో విడతలో 25,000 రుణం, మళ్లీ సమయానికి చెల్లించిన వారికి మూడో విడతలో 50,000 రుణం అందజేస్తున్నట్లు వివరించారు. అదనంగా 7% వడ్డీ సబ్సిడీ, డిజిటల్ చెల్లింపులు నిర్వహించే వారికి క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని తెలిపారు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరి తమ క్రెడిట్ హిస్టరీని అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 75 లక్షలకు పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా 17,800 కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొంటూ వ్యాపారాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉన్నవారు తమ పేర్లు నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, మహిళా సమైక్య అధ్యక్షురాలు పిల్ల తనుజ, ఆర్పి వరలక్ష్మి, సిఓఎల్హెచ్ శ్రీదేవి, టీడీపీ గ్రామాధ్యక్షుడు దుద్దుపుడి రమేష్, బొప్పడ నానాజీ, బొప్పన శ్రీను, పత్తి మంగ, కోటిపల్లి శేఖర్, అల్లూరి నరసింహరావు, ఆర్లగడ్డ వెంకన్న, చక్రయ్యతో పాటు చిరు వ్యాపారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ పంచాయతీ సెక్రటరీ గారికి, మా గ్రామ పెద్దలైన నానాజీ గారికి, రమేష్ గారికి, మా మండల ప్రెసిడెంట్ ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. సో ఇవాళ పిఎం స్వనిధి అనే కార్యక్రమానికి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కార్యక్రమం మొదలై సుమారు 6 సంవత్సరాలు అయింది. సో చాలా క్లుప్తంగా మాట్లాడతాను. చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులు ఆర్థికంగా బలపడటానికి మన ప్రధానమంత్రి గారు పెట్టిన కార్యక్రమం ఇది. ఇలాంటి ప్రోగ్రాంలో ముఖ్యంగా ఆడవారు, ఎందుకంటే ఒక ఇల్లుని ఇవాళ ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలంటే అది కేవలం ఒక తల్లికి లేదా ఒక భార్యకే సాధ్యం. మీరు వాళ్ళు ఆల్రెడీ డ్వాక్రా సంఘాల్లో ఈ పిఎం స్వనిధి పథకాన్ని కూడా మీరు ఏదైతే వెసులుబాటు ఉందో ఆ మొదట స్టార్టింగ్లో 15 వేసుకుని మీకు అవసరానికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఎవరిలో వ్యాపారం చేసి తెలుసు, మీ అందరికి ఉచిత బస్సు ఇచ్చారు, 3 సిలిండర్లు ఇచ్చారు, ఆర్థికంగా చాలా భరోసాని ఇచ్చారు, తల్లికి వందనం ఇస్తున్నారు. ఇట్లా మహిళలని ఎంపవర్ చేస్తే తప్ప మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక స్థితి కానీ కుటుంబ వ్యవస్థ కానీ బాగుపడదని ఆ విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ని కూడా డ్వాక్రా లాగే ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ, ముఖ్యంగా రాజమండ్రి రోడ్లో మీరందరూ కూడా రాజమహేంద్రవరం 31వ డివిజన్లో ఉన్న పురాతన శ్రీ సిద్ధి వినాయక ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం నగరంలోని స్థానిక 31వ డివిజన్లో ఉన్న 60 సంవత్సరాల పురాతనమైన శ్రీ సిద్ధి వినాయక ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ చొరవతో 15 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులు 2025 జూన్ 6వ తేదీన చేపట్టగా ఆ పునర్నిర్మాణానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ హాజరయ్యారు. ఆలయంలో సిద్ధి బుద్ధి వినాయక ఉత్సవ విగ్రహాలను మాలె వెంకట్రావు, మాలె విజయలక్ష్మి ప్రతిష్ఠించారు. ఆలయానికి స్టీల్ గేట్లను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జి రాంబాబు విరాళంగా అందించగా షెడ్డు నిర్మాణాన్ని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ చేపట్టారు. ఈ సందర్భంగా 11 జంటల దంపతులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ వార్డు అధ్యక్షులు చలపతి సత్యబాబు, వార్డు కార్యదర్శి వీరరాము, వార్డు ట్రెజరర్ మల్లేష్, పేరుశెట్టి సత్యబాబు, కిలపర్తి నాగభూషణం, డాక్టర్ శ్రీనివాస్ దంపతులు, పాని దంపతులు, నాయుడు దంపతులు పాల్గొన్నారు. ఈ వేడుకలను గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి తెలిపారు.
శ్రీ మహాగణాధిపతయ నమః. ఆనందకర్పూర నీరాజనందయామి రాజనాంతపుష్పార్ఘ్యం సమర్పయామి. అయ్యో నీరు చుట్టూ విడిచిపెట్టి అందరూ కూడా హారత కళ్ళగట్టుకోండి. గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. అందరూ కూడా పుష్పాలు కానీ అక్షతలు కానీ చేతితో పట్టుకోండి. దంతశ్చకపిలో గజకర్ణకః వామకేతద్గణాధ్యక్ష గజాననః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సర్వోపచారాన్ని సమర్పయామి. అందరూ కూడా మహాకాయ కోటి సూర్య విఘ్నం కురు మే దేవ సర్వహి యశోదేహి శ్రియం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ నాయక విఘ్నేశ విధితాండ చంద్ర ఇంద్ర వందిత నమో గౌత్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. ప్రార్థనలు సర్వోపచారాన్ని సమర్పయామి. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్లు పూజండి. భగవాన్ సర్వాత్మకం శ్రీ మహాగణాధిపతి ప్రేత నక్షత్రాలు మీరు వేసుకోవడం, మీ ఆడవారికి వేయడం, వేయడం. తర్వాత ఆడవాళ్ళు పుష్పం తీసుకుని గణపతి ప్రసాదం శిరసా గృహామి. తర్వాత ఏమండి ఆ గణపతితో బియ్యం పళ్ళు అలా పైకి ఎత్తి అలా కింద పెట్టేసేయండి. నమస్కారం చేస్తున్నాను. 2 రక్షాబంధనాలు ఉన్నాయి. అవి ఇక్కడ మీద పసుపు గణపతిని పెట్టారు కదా, గణపతి మీద పెట్టండి అందరూ కూడా. మరలా కరెక్ట్గా సంవత్సరం అయింది. సంవత్సరం అయినందుచేత ఇది ప్రథమ వార్షికోత్సవం అన్నమాట. స్వామివారి కంటే స్వామివారిని మనం ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి అక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం మనం ఏదైతే ప్రతిష్ఠ చేశామో ఆ ప్రతిష్ఠ నుంచి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలని అనేటువంటి కార్యక్రమాలు, దేవతా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఏ దేవతను పెడితే ఆ దేవత, ఇక్కడ గణపతిని పెట్టాలి గణపతి వార్షికోత్సవం, అమ్మవారిని పెడితే అమ్మవారి వార్షికోత్సవం అని చాలా చోట్ల చూస్తూ ఉంటారు. 20వ వార్షికోత్సవం, 30వ వార్షికోత్సవం, 50వ వార్షికోత్సవం, లేకపోతే జాతర చేస్తే 60వ జాతర, లేకపోతే 80వ జాతర, ఎప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి వస్తే ప్రసిద్ధగాంచినటువంటి దేవాలయాల్లో లేకపోతే మన వీధిలో కూడా అమ్మవారి జాతరలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్న వార్షికోత్సవానికి సంబంధించి ఈ రోజు నుంచి కార్యక్రమాలు చేసుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం, 3 రోజుల ముందు నుంచి చేసుకున్నాం ప్రతిష్ఠ కాబట్టి ఇప్పుడు కొంచెం మన చాయ్ శక్తిగా తల స్నానం చేయించి, నూనె పెట్టి శుభ్రంగా తలాల స్నానం చేయించి, దేవుడి గుడికి తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టించి, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకి ఒక చాక్లెట్, బిస్కెట్ ఇలా ఇచ్చేవారు. ఇవన్నీ మానేసి సాయంత్రం కూడా మొదలెట్టామన్నమాట మనం. కాబట్టి ఇవన్నీ కూడా మనం వృద్ధి అవుతున్నాం తెలియడానికి చేసేది. అంటే అయ్యో నాకు 1వ సంవత్సరం వచ్చింది, నాకు 20 సంవత్సరంలో శక్తి పంపించడానికి చేస్తాం. అవి మన అందరికీ తెలియడానికి చేసుకుంటాం. కానీ ఇక్కడ మనం చేసేది అంతా కార్యక్రమం అంతా కూడా దేవుడిలో శక్తి పెంచడానికి చేస్తుంటాం. ఎందుకంటే మనం దేవుడి దగ్గర వెళ్ళి ప్రార్థించి మనం కోరుకుంటున్నాం. ఆ నెరవేరడానికి మనం ఆయనలో శక్తి ఉండాలి కదా. ఆయన 50 కేజీలు మోయగలరు, మీరు 75 కేజీలు మోయగలరు, ఈ పెద్ద ఆయన వస్తే 40 కేజీలు మోయగలరు. ఆ శక్తిని బట్టి ఉంటుంది. ఆ శక్తి అలాగే ఇక్కడ వయసుతో కూడుకుంది. వయసు చిన్నపిల్లలు మోయలేరు, మధ్య వయసు గారు మోయగలరు, మళ్ళీ పెద్దవాళ్ళు మోయలేరు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచే వయసు మనలో శక్తి అలా పెరిగి మరలా వృద్ధాప్యం అలా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దేవత శక్తి మన ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆయనలో జపాలు, హోమాలు ఇవన్నీ చేసే శక్తి ఉత్సవం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక. ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేనే. అధికారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 38-40 డివిజన్లు కూటమికి కంచుకోటలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి భూస్థాపితం ఖాయం. కూటమి నాయకుల్లో వణుకు పుట్టించిన వెంకటాయపాలెం కాపుల సమావేశం. కాపులకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం.
జగన్ పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాటలు దారుణం. విలువలు విశ్వసనీయత ఉంటే రాజీనామా చేసి పోటీ చేయి. మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు మాజీ ఎంపీ భరత్ ఆగ్రహం. అనునిత్యం పేదవాడి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి. పేదల ఆరోగ్య విషయంలో అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. 38 మంది లబ్ధిదారులకు 27.70 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.